నమస్తే అండి. ఈరోజు 18th రోజు కరెంట్ అఫైర్స్ ఏముంది చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్లో భాగంగా 18th రోజు కరెంట్ అఫైర్స్ ఏముంది చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి వచ్చేసి మనకు 18th ఏప్రిల్ 2026 రోజు హిందూలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, కొన్ని తెలుగు పత్రికలు వచ్చినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కరెంట్ అఫైర్స్. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కరెంట్ అఫైర్స్. చూద్దాం ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ ఇక మొట్టమొదటి వచ్చేసి బ్యాంకింగ్ ఫైనాన్స్కి సంబంధించి ఏమైనా మన వార్తల్లో ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా, బ్యాంకింగ్ సంబంధించి ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంటే చూడండి. ఇక్కడ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక అంశం ఏంటంటే బారోవర్ ప్లాట్ఫామ్. ఎవరైతే అప్పులు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తాం. ఏం ప్లాట్ఫామ్ అంటే చూడండి. ఇక్కడ మనకేం చెప్తుందయ్యా అంటే సుమారు 30 అభివృద్ధి చెందుతున్న దేశాలు, అందులో ఇండియా కూడా ఉంది. IMF, వరల్డ్ బ్యాంక్ సమావేశాల్లో ఏం చేసినారు? బారోవర్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినారు. ఎందుకు ప్రారంభించినారు? దీనికి ఈజిప్ట్ దేశము అధ్యక్షత వహిస్తుంది. ఈ యొక్క బారోవర్ ప్లాట్ఫామ్కు ఈజిప్ట్ దేశము అధ్యక్షత వహిస్తుంది. దీనికి మద్దతు ఎవరిస్తున్నారు? UNCTAD అనాక్టెడ్ మద్దతు ఇస్తుంది. ఇది ఒక సంస్థ. దీని గురించి చెప్పుకుందాం, మనం దీని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాము. తర్వాత ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో రుణ చర్చల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సమిష్టి శక్తిని పెంచడం కోసమే ఈ యొక్క బారోవర్ యొక్క ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఈ చర్చల్లో డెవలపింగ్ కంట్రీస్ యొక్క సమిష్టి శక్తిని పెంచడమే ఈ యొక్క బారోవర్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇది డెట్ మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని పెంచుతుంది, ప్లస్ పారదర్శకతను మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్తాం. ఏవైతే దేశాలు డెవలపింగ్ కంట్రీస్ లోన్స్ తీసుకున్నాయో వాళ్ళ యొక్క సమిష్టి శక్తిని పెంచేందుకు, డెట్ మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీని పెంచేందుకు, మెరుగుపరిచేందుకు ఈ యొక్క బారోవర్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈజిప్ట్ దేశము అధ్యక్షత వహిస్తుంది, అనాక్టెడ్ సపోర్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతము డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, మొత్తం ప్రపంచంలో డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తము బయటి దేశాల నుంచి అప్పు ఎంత తీసుకున్నారంటే $11.7 ట్రిలియన్ చేరుకుంది అని చెప్తాం. ఎంత? $11.7 ట్రిలియన్ అప్పు చేరుకుంది అని చెప్తాం. ఇది మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఒక న్యూస్ ఇది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటి? ఇక్కడ మరి UNCTAD అంటే ఏంటి అసలు అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక సంస్థ. ఎక్కడ? ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ అని చెప్తాము. ఇది 1964లో స్థాపించబడ్డది. దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అభివృద్ధి చెందిన దేశాలకు అంతర్జాతీయంగా వాణిజ్యము, పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధిలో సహాయం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టే బారోవర్ ప్లాట్ఫామ్కి ఇది మద్దతు ఇస్తుందని చెప్తాం. ఇది పాలసీకి సంబంధించిన సలహాలు ఇస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, డాటా అనాలిసిస్ చేస్తుంది, కెపాసిటీ బిల్డింగ్ను అందిస్తుంది. ఏది? UNCTAD, మామూలుగా అనాక్టెడ్ అని పిలుస్తాము. అదే మనకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద UNO అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు, అంటే గ్లోబల్ సౌత్ దేశాలు ఏవైతే ప్రపంచ దక్షిణ దేశాలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన వాణిజ్య సంస్థను కల్పించడంలో జస్టిసబుల్ కమర్షియల్ ట్రేడ్ను అందించడంలో ఇది ఉపయోగపడుతుందని చెప్తాం ఇక్కడ. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే UNCTAD అనేది డస్ నాట్ ఈక్వల్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేసే సంస్థ కాదు, కేవలం సపోర్ట్ చేస్తుంది. ఇది చర్చలు, సలహాలు, పరిశోధనలపై మాత్రమే దృష్టి పెడుతుంది. డెవలపింగ్ కంట్రీస్ కోసము ట్రేడ్ ప్లస్ డెవలప్మెంట్ థింక్ ట్యాంక్గా ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఈ రంగంలో బ్యాంకుల యొక్క జాతీయకరణ, నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్. ఎందుకు వచ్చింది ఇది వార్తల్లోకి అంటే ఇందిరాగాంధీ నాయకత్వంలో
1969లో ప్రారంభమైన బ్యాంక్ జాతీయకరణకు దాదాపు 55 సంవత్సరాలు పూర్తవుతున్నవి. 55 సంవత్సరాలు పూర్తి అవుతున్నవి. అయితే మొదటి దశలో 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఇవి నేషనల్ చేయడం జరిగింది. 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులను నేషనలైజ్ చేయడం జరిగింది. తర్వాత 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. కాబట్టి 55 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. అయితే రెండవ దశలో 1980లో మరో 6 బ్యాంకులు నేషనలైజ్ చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే ఎకనామిక్ ఈక్వాలిటీని ప్రొవైడ్ చేయడము మరియు ప్రియారిటీ రంగాలకు ఇంపార్టెన్స్ రంగాలకు రుణాలు మరియు సంపద కేంద్రీకరణ తగ్గించడము. అంటే అందరికి సమానంగా ఉండాలా, ప్రియారిటీ రంగాలకు మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వాటికే రుణాలు ఇవ్వాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తాను. నేషనలైజేషన్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తాను. అంటే బ్యాంకుల జాతీయకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక సమానత్వము, ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడము, మరి సంపద కేంద్రీకరణ. అంటే వెల్త్ మొత్తం సెంట్రలైజేషన్ లేకుండా డీసెంట్రలైజేషన్ ఉండేందుకు తోడ్పడుతుంది. ఇది మనం ఎకానమీలో చెప్పేసాం ఒకసారి మనం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్గా ఏముంది న్యూస్ అని అంటే అంతర్జాతీయంగా చూసినట్టయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, దీని గురించి మనము లాస్ట్ వీక్ వీడియోలో చెప్పుకున్నాము, విన్నారా? అయితే ఇక్కడ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది 18th రోజు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ప్రస్తుతము తెరవబడి ఉందని యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ తెలిపారు. 2 దేశాలు ఇరాన్ కానీ అమెరికా కానీ అయ్యా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రస్తుతము ఓపెన్ చేయబడి ఉంది అని చెప్పుకుంది. అయితే ఇది ఎక్కడ ఉంది మరి? పర్షియన్ గల్ఫ్ మరి గల్ఫ్ ఆఫ్ ఓమన్లను కలుపుతున్నటువంటి ఒక కీలక సముద్ర మార్గము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ను కలుపుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఓషన్ రూట్ అని చెప్తాం. అయితే ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20% ఈ మార్గం గుండానే జరుగుతుంది. ప్లస్ ఈ ప్రాంతంలో ఇరాన్కు భౌగోళిక ప్రాధాన్యత ఉంది అని చెప్తాం. కాబట్టి ఇది మనకి ఈ మధ్యకాలంలో గ్లోబల్ వైడ్ ఉన్నటువంటి ఉద్రిక్తల కారణంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్కు ప్రాముఖ్యత ఏర్పడిందని చెప్తాం. అయితే ఇరాన్ కూడా ఎస్సీఓలో, బ్రిక్స్లో, ఒపెక్లో సభ్యదేశం కూడా అని చెప్తాం. విన్నారా? మరి ఈ 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఒకసారి. విన్నారా? ఎస్సీఓ అంటే ఏంటి అసలుకు? సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఏంటయ్యి అంటే సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001వ సంవత్సరంలో స్థాపించబడ్డది. ప్లస్ ప్రధానంగా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు ప్రాంతీయ సహకారం కోసం పనిచేస్తుంది. మరి ఎస్సీఓలో ఉన్న సభ్య దేశాలు ఏవై అంటే చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ దేశాలు దీంట్లో సభ్య దేశాలుగా ఉన్నవి. దీనిలో రాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనేది ఒక ప్రత్యేక భద్రతా మెకానిజం ఉంటుంది అని చెప్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్యం అని చెప్తాం. ఇది నాటో లాంటి సైనిక కూటమి కాదు, భద్రత సహకారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటయ్యా అంటే బ్రిక్స్ అని చెప్తాం. దీని గురించి రీసెంట్గానే చెప్పిన మీకు లాస్ట్ వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్లో వచ్చింది చెప్పినాను. ఏంటయ్యా బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఇది కాస్త ఎక్కువగా విస్తరించింది, ఎక్స్టెండ్ అయింది, అనేక దేశాలు చేరినాయని చెప్తాము. ఇది లాస్ట్ వీక్లో చెప్పినాను మీకు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క పెద్ద ఆర్థిక వ్యవస్థల యొక్క ఒక సమూహం అని చెప్తాం, గ్రూపు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే పాశ్చాత్య ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం. అంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేట్గా ఈ బ్రిక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విన్నారా? గ్లోబల్ సౌత్ను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేందుకు దీనిలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా స్థాపించబడ్డదని చెప్తాము. ఇది IMF వరల్డ్ బ్యాంక్ ప్రత్యామ్నాయ ఆర్థిక వేదికగా భావింపబడుతుంది. అంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఆల్టర్నేట్గా ఇది ఒక సంస్థ అని చెప్పేసి పేర్కొంటాం. ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదంటే OPEC అని చెప్తాం. విన్నారు? ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్తాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. ఇది ఎప్పుడు 1960వ సంవత్సరంలో ఏర్పాటైంది. ప్రధానంగా చమురు ఉత్పత్తి ధరలను నియంత్రించే దేశాల యొక్క సమూహము, గ్రూపుగా పేర్కొంటాం OPECను. ముఖ్య సభ్యులు ఎవరంటే సౌదీ అరేబియా, ఇరాను, ఇరాకు, వెనిజులా. ఈ 4 దేశాలు ముఖ్య సభ్యులుగా ఉంటారు OPECలో. ఇది ప్రపంచ చమురు ఆయిల్ సప్లై మీద ప్రభావాన్ని చూపుతుంది అని చెప్తాము. OPEC నిర్ణయాలు గ్లోబల్ ఆయిల్ ధరలను నియంత్రిస్తుంది అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆర్గనైజేషను దీని ఫోకస్ ఏం చేస్తుందంటే SCO
ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సెక్యూరిటీ టెర్రరిజం రీజనల్ స్టెబిలిటీ ఉంటుంది. బ్రిక్స్ ఎకనామిక్ బ్లాక్ అని చెప్తాము. ఇట్ ఈస్ ఆల్టర్నేట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద IMF అండ్ వరల్డ్ బ్యాంక్. డెవలప్మెంట్ గ్లోబల్ గవర్నెన్స్. OPEC ఏం చెప్తుంది, రిసోర్స్ సెంట్రల్గా ఉంటుంది. ఇది ఆయిల్ ప్రొడక్షన్ ప్రైస్ మీద నియంత్రణ చేస్తుంది అని చెప్తాం. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ మూమెంట్ రివిజన్ చేసుకోవాలంటే ఇది చూసుకోవచ్చు. తర్వాత ఇంకా సింపుల్గా వెళ్ళాలంటే SCO ఈజ్ రిలేటెడ్ టు సెక్యూరిటీ. BRICS ఈజ్ ద ఎకానమీ ఇన్ ద ఎస్పెషల్ ద గ్లోబల్ సౌత్. ప్లస్ OPEC ఈజ్ ద ఆయిల్ పవర్, చమురుపై అధికారాన్ని కలిగి ఉంటుంది అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి, మనకు నేషనల్ లెవెల్లో మనకు జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నవి ఇక్కడ చూద్దాం. జాతీయ స్థాయిలో మనకు ఇంపార్టెన్స్ అంశాలు ఏమున్నవి ఇక్కడ చూడండి. ముఖ్యంగా వచ్చేసి మన నేషనల్ లెవెల్లో స్టార్టప్ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తాం. స్టార్టప్ వృద్ధి, గ్రోత్ ఆఫ్ ద స్టార్టప్ అని చెప్తాం. ఏంటయ్యా అంటే ఇక్కడ గ్రోత్ ఆఫ్ ద స్టార్టప్ సంబంధించిన అంశం ఏంటయ్యా అంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 55,000 పైగా స్టార్టప్లు గుర్తింపు పొందినాయి. ఎంత అండి, 55,000కు పైగా మనకు స్టార్టప్లు గుర్తింపులు పొందాయి. ఎప్పుడు 25-26 సంవత్సరానికి గాను మొత్తం స్టార్టప్ల సంఖ్య 2.23 లక్షలకు దాటింది. ప్లస్ వీటి ద్వారా 23.36 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డవి. సంవత్సరానికి ఒకసారి వృద్ధి రేటు 51.6%గా నమోదయ్యింది. ఇది భారతదేశము ప్రపంచంలో పెద్ద స్టార్టప్ ఎకోసిస్టంలో ఒకటిగా ఎదుగుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్టార్టప్గా మనము ఎదుగుతున్నామని చెప్పేసి చెప్పవచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఇంతకు ఈ ఫ్రెష్గా వచ్చే వాళ్ళకు ఈ బ్యాక్గ్రౌండ్ తెలియాలా. ఇంతకు స్టార్టప్ అంటే ఏంటి, స్టార్టప్ అంటే ఏంటి అంటే స్టార్టప్ అంటే ఏంటి ఇక్కడ స్టార్టప్ అనేది కొత్తగా ప్రారంభమైన ఆవిష్కరణ ఆధారంగా ఇది పనిచేసే ఒక వ్యాపార సంస్థ. ఇది ఒక వ్యాపార ప్లాట్ఫాము, కమర్షియల్ ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్పవచ్చు. ఎలాగంటే ఇది సాధారణంగా కొత్త ఉత్పత్తులు, సర్వీసెస్, కొత్త వ్యాపార మోడల్ ద్వారా మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశంలో స్టార్టప్ గుర్తింపు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ ద్వారా ఇస్తారు. దీని ద్వారా ఇస్తారని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి స్టార్టప్ గుర్తింపు పొందడానికి ఒకవేళ స్టార్టప్గా మనం గుర్తింపు పొందాలంటే పొందడానికి సంస్థ 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఏదైనా ఒక స్టార్టప్ అనేది గుర్తింపు పొందాలంటే దాదాపు సంస్థ పెట్టి 10 సంవత్సరాలు అయి ఉండాలి. మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లకు మించకూడదు. యాన్యువల్ టర్నోవర్ 10 crores మించరాదు. ఇది ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఎడెక్ట్, కామర్స్ రంగాల్లో కనిపిస్తుంది అని చెప్తాం ఇక్కడ. ఇది స్టార్టప్కి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి మరి స్టార్టప్ యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి అంటే ఒక కొత్త ఇన్నోవేషన్తో ముందుకు రావాలి. ఏం చెప్తుంది, ఇన్నోవేషన్, కొత్త ఆలోచన ఉండాలా. స్కేలబిలిటీ, వేగంగా విస్తరించే సామర్థ్యం కలిగి ఉండాలి. ప్లస్ హై రిస్క్, హై గ్రోత్ ఉండాలా. ప్లస్ అదేవిధంగా ఫండింగ్ ఆధారంగా పెరుగుదల ఉండాలని చెప్తుంది. ఫండింగ్ ఆధారంగా ఎక్కువగా ర్యాపిడ్గా మనకు డెవలప్మెంట్ అయ్యే లక్షణాలు ఆ స్టార్టప్కి ఉండాలా. వార్షిక ఇన్కమ్ టర్నోవర్ ఎంత ఉండాలా, 100 కోట్లకు మించరాదని చెప్తుంది ఇక్కడ. 10 సంవత్సరాల లోపు ఉండాలని చెప్తుంది. ఇక తర్వాత వచ్చేసి స్టార్టప్ ఇండియా ఇనిషియేషన్ ఏంటి, మరి స్టార్టప్ని ఇండియాలో ఎప్పుడు ప్రారంభించినారయ్యి అంటే దాదాపు ఇది మనకు ఏం చెప్తుందంటే 2016లో ప్రభుత్వం ప్రారంభించిన పథకము. 2016లో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది. దీని లక్ష్యం ఏంటంటే స్టార్టప్లకు, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడము, ప్లస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడము, ఫండింగ్, ట్యాక్స్ బెనిఫిట్ కూడా దీనికి ఉంటుంది అని చెప్తాము. మరి ముఖ్యమైన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ స్టార్టప్ డస్ నాట్ ఈక్వల్ టు స్మాల్ బిజినెస్. అందుకోసం ఏం చెప్పుకున్నాము, సంవత్సరానికి 100 కోట్ల టర్నోవర్కు మించరాదు, 10 సంవత్సరాల లోపు సంస్థ పెట్టి ఉండాలని చెప్తాము. ఇక్కడ ఏముండాలా, కొత్త ఆలోచన ఉండాలి, వేగంగా విస్తరించబడి ఉండాలి, ప్లస్ ఇంకేం కదా DPIIT రికగ్నిషన్ అయితే ముఖ్యంగా అవసరం అని చెప్తాను ఇక్కడ. అయితే సింపుల్గా చెప్పాలంటే స్టార్టప్ ఈజ్ ఈక్వల్ ఇన్నోవేషన్ ప్లస్ హై గ్రోత్ బిజినెస్ మోడల్ అని చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే హై గ్రోత్ బిజినెస్ మోడల్గా మనం పేర్కొంటాము. ఇన్నోవేషన్ ఆధారంగా ఉండాలా, వేగంగా విస్తరించబడి ఉండాలా, సంస్థ పెట్టి 10 సంవత్సరాల లోపు ఉండాలా, సంవత్సరానికి 100 కోట్ల టర్నోవర్కు మించరాదు. అప్పుడు దానికి స్టార్టప్గా గుర్తింపు ఇస్తారు. ఓకే, 2016లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకున్న ఈవెంట్ ఏందయ్యా అంటే 18th ఏప్రిల్ రోజు
దివ్య భారత్ అనే పుస్తకము. ఏం పుస్తకము? దివ్య భారత్ అనే పుస్తకం. ఏంటి ఈ పుస్తకం ఏంటంటే దివ్య భారత్ అనే పుస్తకం ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా, ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అనేది ఒక పుస్తకం అన్నమాట. అయితే దీన్ని సుమన్ బేరీ విడుదల చేశాడు. దీన్ని ఎవరు విడుదల చేసినారు? సుమన్ బేరీ. ఇది భారతదేశపు సాంస్కృతిక పర్యాటక వైవిధ్యాన్ని చూపిస్తుంది, మరియు బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తుంది, సుస్థిర పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. అంటే సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ని ప్రోత్సహిస్తుంది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తుంది, ప్లస్ భారతదేశం యొక్క కల్చర్ కానివ్వండి, పర్యాటక డైవర్సిటీని ఇది ఎంకరేజ్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. ఇది ఏంటంటే భారతదేశం యొక్క హెరిటేజ్ను, కల్చర్ను డెవలప్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక అంశము. ఇట్ ఈస్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాం. అయితే దీని గురించి ఇంకాస్త మనం డెప్త్గా వెళ్తే ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశం యొక్క ఆత్మను ప్రతిబింబించే కథలు, ప్రదేశాల యొక్క కలయికనే దివ్య భారత్ పుస్తకం అని చెప్తాం. ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క ఆత్మను ప్రతిబింబించే కథలు, ప్రదేశాలు మరియు హెరిటేజ్, కల్చరు, నేచర్ యొక్క కలయికనే దివ్య భారత్ అనే పుస్తకం. ప్లస్ లోకల్ కమ్యూనిటీస్పై పాత్ర ఎక్కువగా ఉంటుంది. రెస్పాన్సిబుల్ టూరిజంపై ఎక్కువ ప్రాధాన్యత పెట్టినారు. గ్లోబల్ టూరిజం మ్యాప్లో భారత్ యొక్క స్థానాన్ని బలోపేతం చేసేందుకు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ అని చెప్తాం. ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ ఏంటిది? ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ ఏంటంటే ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ 10 స్టార్టప్స్ను గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసింది. భారతదేశంలో ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ 10 స్టార్టప్స్ను దేనికి ఎంపిక చేసినారు? గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్. దీని గురించి చెప్తాను మీకు. ఎంపిక చేసింది. ఇది స్టేషన్ ఎఫ్, బాగా గుర్తుంచుకోవాలి. దీని గురించి చెప్తాను మీరు ఇప్పుడు. స్టేషన్ ఎఫ్ హెచ్ఈసి ప్యారిస్ కోసం కలిసి నిర్వహిస్తుంది. ఇది ఏం చేస్తున్నారంటే ఈ 2 సంస్థలు కలిసి ఇండియా ఏఐ మిషన్ను నిర్వహిస్తుంది. ఇందులో ఏం చేస్తారు మరి? ఇక్కడ 3 వారాల పాటు ఆన్లైన్ శిక్షణ ఇస్తారు, ప్లస్ 3 నెలల పాటు ప్యారిస్లో నివాసం ఉండే అవకాశం ఉంటుంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ పరిచయము, నెట్వర్క్ అవకాశాలు కల్పించడము. ఇది గ్లోబల్ మార్కెట్లో ప్రవేశానికి సహాయపడుతుంది. ఇది ప్రపంచ మార్కెట్లో పాల్గొనడం ఒకటి, మరియు ప్రవేశానికి మనకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంతకు ఇండియా ఏఐ మిషన్ అంటే ఏమిటి? అంటే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక నేషనల్ ప్రోగ్రామ్. ఏం చేస్తుంది? ఇది దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని వేగంగా చేయడమే దీని యొక్క లక్షణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కువగా విస్తరించడము, ఎక్కువగా ఫలితాలు సాధించేందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ముఖ్యంగా స్టార్టప్స్, మరి పరిశోధకులు, పరిశ్రమలు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ఇన్నోవేషన్ ప్రోత్సహించేందుకు రూపొందించబడ్డది. ఈ మిషన్ ద్వారా ఏం చేయొచ్చు? డాటా ప్లస్ కంప్యూటింగ్ శక్తి, నైపుణ్యాలు, ఫండింగ్ వంటి కీలక వనరులు అందించబడతాయి. ప్లస్ ఇంకేం చెప్తుంది? ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాల ద్వారా భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశం కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇటీవల ఈ మిషన్ కింద గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం నిర్వహించి ఎంపికైన స్టార్టప్కు విదేశీ ఎక్స్పోజర్ కల్పిస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఇక్కడ గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం అంటే ఏంటి? గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటిది? అంటే ఇది గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అంటే ఇండియా ఏఐ మిషను 10 స్టార్టప్లను ఈ ప్రోగ్రాం కోసం ఎంపిక చేసింది. ఇది స్టేషన్ ఎఫ్ హెచ్ఈసి ప్యారిస్లో కలిసి నిర్వహిస్తుంది. 3 వారాల పాటు ఆన్లైన్ శిక్షణ ఉంటుంది, 3 నెలల పాటు ప్యారిస్ నివాస కార్యక్రమం ఉంటుంది. స్టార్టప్స్కు మెంటరింగ్, నెట్వర్కింగ్, పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఇది భారత్ ఏఏ స్టార్టప్కు గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ముఖ్య ప్రయత్నం అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేషన్ ఎఫ్ అంటే ఏంటి? అసలు స్టేషన్ ఎఫ్ అంటే ఏంటి అంటే స్టేషన్ ఎఫ్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్గా ఇది ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్గా అని చెప్తాము. ఇది 2017లో ప్రారంభించబడ్డది. మరి వేలాది స్టార్టప్లు ఒకే ప్రాంగణంలో, ఒకే క్యాంపస్లో కొన్ని వేల స్టార్టప్లు పనిచేస్తుంటాయి. ఇక్కడ కోవర్కింగ్ స్పేస్, మెంటరింగ్,
ఇంజనీరింగ్, ఫండింగ్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ లభిస్తాయి. ఎక్కడ? స్టేషన్ ఎఫ్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ట్అప్ క్యాంపస్ ఇన్ ప్యారిస్ అని చెప్తాం. తర్వాత ఇంకేముంటుంది? ఫేస్బుక్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ కంపెనీలు కూడా ఈ స్టార్టప్లో ప్రోగ్రామ్ నిర్వహిస్తాయి. ఈ స్టార్టప్స్కు నెట్వర్కింగ్, గ్లోబల్ ఎక్స్పోజర్ అందించడం కీలక పాత్ర పోషిస్తుందని చెప్తాం. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఏం చెప్పుకున్నాము? హెచ్ఈసి ప్యారిస్ అంటే ఏంటి? విన్నారా? ఈ రెండు కలిపి మనకి ఈ యొక్క ఏఏ మిషన్ స్థాపిస్తుంది. విన్నారా ఏం చెప్తుంది? హెచ్ఈసి ప్యారిస్ అని ఇది మొత్తం ప్యారిస్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఏం చెప్తుంది ఇక్కడ? హెచ్ఈసి ప్యారిస్ అనేది ప్రపంచ ప్రఖ్యాతి బిజినెస్ స్కూల్, వరల్డ్ ఫేమస్ బిజినెస్ స్కూల్గా ఉంది. ఇది ఫ్రాన్స్లోని ప్యారిస్ సమీపంలో ఉంది మరియు 1881లో స్థాపించబడ్డది. ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషను, ఎంటర్ప్రీనర్షిప్కు ప్రోగ్రాంలకు ఇచ్చే ప్రోగ్రాము ప్లస్ ఎక్కువగా ప్రసిద్ధి పొందింది. ప్రపంచంలో టాప్ బిజినెస్ స్కూల్స్ ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. లీడర్షిప్, మేనేజ్మెంట్, స్టార్టప్ ఎకోసిస్టంలో నైపుణ్యాలను ఇది అభివృద్ధి చేస్తుంది. ఇది ఇండియా ఏఏ మిషన్లో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి భాగాలని చెప్తాం. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఏఐ మిషన్. వీటిలో పాత్ర ఏంటి అసలు? ఇందాక చెప్పుకున్నాం కదా వాటిలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ యొక్క రోల్ ఏంటి అంటే, ఇండియా ఆర్టిఫిషియల్ మిషన్ గ్లోబల్ యాక్సలరేషన్ ప్రోగ్రాంలో స్టేషన్ ఎఫ్ స్టార్టప్ హబ్గా పనిచేస్తుంది. హెచ్ఈసి ప్యార్ బిజినెస్ ట్రైనింగ్ మెంటరింగ్గా ఉంటుంది. రెండు కలిసి ఈ రెండు సంస్థలు కలిసి స్టేషన్ ఎఫ్, హెచ్ఈసిఎఫ్ అనేది రెండు కలిసి భారత్ స్టార్టప్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్, స్కిల్స్, నెట్వర్కింగ్ అందిస్తాయి. అయితే టోటల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే దీని మీద స్టేషన్ ఎఫ్ అండ్ స్టార్టప్ హబ్ ప్యారిస్, హెచ్ఈసి ప్యారిస్ బిజినెస్ స్కూల్ ఈ రెండు కలిపి భారత్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్లోబల్ లీడర్గా తయారు చేయడం ఒకటి, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడము, రెస్పాన్సిబుల్ ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడము, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ రెండు సంస్థలు కలిసి ఇండియా ఏఏ మిషన్ డెవలప్ చేస్తుంది. ఇది ఫైనల్గా కంక్లూజన్గా ఉన్నటువంటి జిస్ట్ అని చెప్తాం. ఇక తర్వాత మరి ఇక్కడ దీనిలో హైలైట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇండియా ఏఏ మిషన్ అనేది ఏఏ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఫోకస్ ఏం చేస్తుంది? స్టార్టప్స్, రీసెర్చ్, గ్లోబల్ కొలాబరేషన్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సహకారాన్ని అందించుకోవడము. ప్రోగ్రాంలో భాగంగా ప్యారిస్ యాక్సలరేషన్ ఉంటుంది. ముఖ్య అంశం ఇక్కడ ఇండియా ఏఏ మిషన్ అనేది ఇండియాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సూపర్ పవర్గా మార్చే జాతీయ ప్రోగ్రామ్ అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? ఇక తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇండియా ఆస్ట్రియా సంబంధాలు, రిలేషన్స్ ఇండియా బిట్వీన్ అండ్ ఆస్ట్రియా అని చెప్తాము. భారత్ ఆస్ట్రియా ఆర్థిక సహకారం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఇండియా మరియు ఆస్ట్రియా 17వ జాయింట్ ఎకనామిక్ కమిషన్ సమావేశాన్ని నిర్వహించాయి. ఇటీవల 17వ జాయింట్ ఎకనామిక్ సమావేశాన్ని ఏర్పాటు చేసినవి. దీనిలో ఏం చర్చించినారు? వాణిజ్యము, పెట్టుబడులు, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని ఎక్స్టెన్షన్ చేసేందుకు వీటిని అంగీకరించాయి. ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాలు బలపరిచినటువంటి సమావేశము. గ్లోబల్ భాగస్వాములు విస్తరించేందుకు భారత స్ట్రాటజీకి అనుగుణంగా ఇండియా ఆస్ట్రియా మధ్య ద్వైపాక్షిక చర్చలు సఫలమయ్యాయని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిలీఫ్ స్కీమ్ అని చెప్తాం. ఏం చెప్తుంది? రిలీఫ్ స్కీమ్. ఏంటి రిలీఫ్ స్కీమ్ అంటే, వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియాలో ఇప్పుడంతా యుద్ధ వాతావరణము, ఉద్రిక్తలు ఉన్నాయి కదా, తగ్గిందనుకోండి. ఉద్రిక్తల వల్ల ప్రభావిత ఎగుమతిదారులకు రిలీఫ్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఎవరైతే ఎఫెక్టెడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, దాన్ని తగ్గించేందుకు కొంత ఈ రిలీఫ్ స్కీమ్ పనికొస్తుందని చెప్తాం. దాని పేరులోనే ఉంది. ఇది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. ఈ స్కీమ్ని ఎవరు అమలు చేస్తారు? ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. ఈజిప్టు మరియు జోర్దాన్ కూడా ఇందులో చేర్చబడ్డాయి. అధిక రవాణా ఖర్చులు మరి ఇన్సూరెన్స్ సమస్యలు ఎదుర్కోవడంలో ఈ యొక్క స్కీము సహాయపడుతుంది. గ్లోబల్ అంతరాయాల మధ్య ఎగుమతులు కొనసాగే ఉపయోగం ఉంది అని చెప్తాం. విన్నారా? అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వానికి చెందినటువంటి ఒక సంస్థ. ఇది ఎగుమతిదారులకు బీమాకు రక్షణ ఇస్తుంది. ఇది 1957లో స్థాపించబడ్డది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇక తర్వాత విదేశీ కొనుగోలుదారులు ఇంకేం చేస్తుంది? ఇది ఒకవేళ ఫారినర్స్ ఎవరైనా కొన్నారనుకోండి, వాళ్ళు చెల్లింపులు చేయకపోవడం వల్ల లేదా రాజకీయ యుద్ధ పరిస్థితులు వచ్చే ప్రమాదాల నుండి ఈ సంస్థ రక్షిస్తుంది. విన్నారా? ఇంకేం చేస్తుంది? ఇది బ్యాంకులకు కూడా ఎక్స్పోర్ట్ క్రెడిట్ లోన్ ఇస్తుంది.
ఈ బ్యాంకులకు ఎక్స్పోర్ట్ క్రెడిట్ లోన్లపై గ్యారంటీ ఇస్తుంది. తద్వారా ఎగుమతిదారులకు రుణాలు సులభంగా లభిస్తాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఏదైనా రిస్క్, ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది, ఆయిల్ ధరలు పెరిగిపోయినవి, విన్నారా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో వాణిజ్యంలో రిస్క్ను తగ్గించి భారత ఎగుమతులను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్తాం. మరి ఈ సంస్థ చేసే ముఖ్యమైన పనులు ఏంటి అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, పొలిటికల్ కమర్షియల్ రిస్క్ను కవరేజ్ చేస్తుంది, బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది, ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ను ప్రోత్సహిస్తుంది, చిన్న ఎగుమతిదారులకు కూడా ఈ సంస్థ రక్షణ ఇస్తుంది అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి DGFT బిలియన్ దిగుమతులు. ఇది బంగారు వెండిని దిగుమతి చేసుకోవాలా వద్దా, వేటికి పర్మిషన్ ఇవ్వాలా, వేటికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి నియమాలు పెట్టింది. ఏం చెప్తుంది అంటే DGFT అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 17 బ్యాంకులకు బంగారము వెండి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. మరియు 15 బ్యాంకులకు గోల్డ్ దిగుమతి చేసుకోవచ్చు, వెండి దిగుమతి చేసుకోవచ్చు. విన్నారా? అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెర్ బ్యాంక్ కేవలం బంగారం మాత్రమే దిగుమతి చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ దిగుమతులు నియంత్రణకు సహాయపడుతుంది. వాణిజ్య లోటు నియంత్రించడంలో కూడా ఈ దిగుమతులు చేసుకోవడం వల్ల కొంతవరకు మన డెఫిసిట్ను పూర్తి చేయొచ్చు అని చెప్తుంది. తర్వాత ఇంతకు DGFT అంటే ఏంటి అసలుకి? ఇది అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని చెప్తుంది. ఇది భారత ప్రభుత్వంలోని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది దేశంలో ఫారిన్ ట్రేడ్ పాలసీలను రూపొందిస్తుంది, అంటే విదేశీ వ్యాపార వాణిజ్య పాలసీలను ఇది రూపొందిస్తుంది. మరి అమలు చేయడం కోసం ఇది బాధ్యత వహిస్తుంది. ప్లస్ ఎగుమతులు మరియు దిగుమతులపై లైసెన్సులు, అనుమతులు, మార్గదర్శకాలు జారీ చేస్తుంది. దేశంలో వాణిజ్య సౌలభ్యము పెంచడము మరియు ఎగుమతులు ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యము. ఇది ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కార్యకలాపాల నియంత్రణ మరియు ప్రోత్సాహాన్ని రెండింటిని కూడా ఇది ఎంకరేజ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఎంకరేజ్ చేస్తుంది, ఇంపోర్ట్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది. అదే మనకు ఎగ్జిమ్ అని చెప్తుంది. ఎగ్జిమ్ పాలసీ కూడా చేయడంలో సహాయపడుతుంది. మరి ముఖ్య పనులు ఏంటి? డిపార్ట్మెంట్ ముఖ్య పనులు అంటే ఇది ఫారిన్ ట్రేడ్ పాలసీని అమలు చేస్తుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఇస్తుంది, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ నిర్వహిస్తుంది. ఉదాహరణకు EPCG, అడ్వాన్స్డ్ ఆథరైజేషన్, IT ఆధారిత వ్యవస్థల ద్వారా డిజిటల్ ట్రేడ్ సౌకర్యాలు కల్పిస్తుంది, ఎగుమతిదారులకు సర్టిఫికేట్లు, మార్గదర్శకాలు ఇస్తుంది. మరి హైలైట్స్ ఏంటి ఈ సంస్థకు అంటే డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ట్రేడ్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క పనులు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే DGFT పాలసీలు చేస్తుంది, రెగ్యులేషన్ బాడీగా ఇస్తుంది, లోన్లు మాత్రం ఇవ్వదు. విన్నారా? ఇది మినిస్టర్ ఆఫ్ ద కామర్స్ కింద పనిచేస్తుంది. ఇది WTO కాదు, కానీ WTO నామ్స్కి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తుంది. విన్నారా? ఫారిన్ ట్రేడ్ పాలసీ కింద కీలక పాత్ర వహిస్తుంది. సో DGFT అనేది ఇండియాకి సంబంధించినటువంటి ఎగుమతులు, దిగుమతుల పాలసీకి సంబంధించి మార్కెట్ను ఇది రెగ్యులేట్ చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్తాం ఈ సంస్థ. ఓకే, ఇక తర్వాత వచ్చేసి బ్యాట్స్ నివేదిక. బ్యాట్స్ అంటే ఏం చెప్తాము? మనకు గబ్బిలాలు ఉంటాయి కదా, వాటి సంబంధించి ఏం చూద్దాం ఇక్కడ. బ్యాట్స్ నివేదిక ఏం చెప్తుంది? ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్. ఇది భారతదేశపు తొలి బ్యాట్స్ అంచనా నివేదిక ఇటీవల విడుదల చేసినారు. విన్నారా? ఇది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బ్యాట్స్ 2024-25 నివేదిక విడుదల చేసింది. భారతదేశంలో సుమారు 135 బ్యాట్స్ జాతులు ఉన్నాయని చెప్పేసి ఈ నివేదికలో పేర్కొన్నారు. అందులో 16 స్థానిక జాతులు ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు. విన్నారా? 7 జాతులు మాత్రము IUCN ప్రకారం ప్రమాదంలో ఉన్నవి అని చెప్పి, అంటే IUCN ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో, ఏవే థ్రెటన్లో ఉన్నవి, ఏవే థ్రెటన్లో లేవని చెప్పేసి, ప్రమాదంలో పొంచి ఉన్నవి, ప్రమాదంలో ఉన్నవి అని చెప్పి 9 రకాలుగా ఒక గ్రేడ్ ఇస్తుంది. ఆ గ్రేడ్లో ఈ బ్యాట్స్ అనేవి ప్రమాదంలో ఉన్నవిగా, థ్రెటన్గా ఉన్నవి అని చెప్పేసి భావించింది, గుర్తించబడ్డాయి. ప్రధాన ముప్పు ఏంటిది? అర్బనైజేషన్ జరగడం వల్ల, ఫారెస్ట్ను పూర్తిగా డీఫారెస్టేషన్ చేయడం వల్ల, వాతావరణంలో మార్పు రావడం వల్ల, కోవిడ్ తర్వాత ఏర్పడినటువంటి స్టిగ్మా, అపోహల వల్ల ఈ బ్యాట్స్ యొక్క సంఖ్య, జాతుల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్తుంది. తర్వాత బ్యాట్స్ అంటే ఏంటి అసలుకి? బ్యాట్స్ అంటే అనేవి ఎగరగలిగే ఏకైన మంబల్స్, అంటే క్షీరదాలని చెప్తాం. ఎగరగలిగే క్షీరదాలని చెప్తాం. విన్నారా? ఇవి చిరోప్టెరా అనే జాతికి వర్గానికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా 1400కు పైగా జాతులు ఉన్నాయని చెప్తాము. భారత్లో సుమారు 135 జాతులు ఉన్నవి. అందులో కొన్ని స్థానిక జాతులు కూడా ఉన్నాయని చెప్తాము.
దీంట్లో రెండు ప్రధానంగా ఒకటి ఫుడ్ బ్యాట్స్, రెండు ఇన్సెక్ట్ బ్యాట్స్ అని చెప్పేసి పేరు. ఇన్సెక్ట్ ఈటింగ్ బ్యాట్స్కి రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఇవి రాత్రిపూట మాత్రం చురుకుగా ఉంటాయి, అందుకోసమే రాత్రిపూట మాత్రం గబ్బిలాలు తిరుగుతాయి. డే టైం తిరుగుతాయా? తిరగవు అవి. మరియు గుహలు, చెట్ల వంటి చోట్ల నివసిస్తాయి. మరి పర్యావరణ ప్రాముఖ్యత ఏంటి వీటి వల్ల అంటే, ఈ బ్యాట్స్ పాలినేషన్, పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణ పండ్ల చెట్లు. ఇవి విత్తనాల వ్యాప్తి చేయడం ద్వారా అరణ్యాలు, ఫారెస్టు, రీఫారెస్టేషన్కి ఉపయోగపడుతుంది. విన్నారా? ఇవి విత్తనాల వ్యాప్తి వల్ల, సీడ్ డిస్పర్సల్ వల్ల చేయడం వల్ల అరణ్యాల, ఫారెస్టు, రీఫారెస్టేషన్కు, మళ్ళీ అడవుల పునరుద్ధరణకు ఉపయోగపడతాయి. పురుగులను తినడం ద్వారా పెస్ట్ కంట్రోల్ చేస్తాయి, వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని పంటల ఉత్పత్తి బ్యాట్స్ పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్తాం. విన్నారా? తర్వాత కాబట్టి ఇవి ఏం చేస్తుంది, ఎకోసిస్టమ్ కీ స్టోన్ స్పేసెస్గా పరిగణించబడతాయి. పర్యావరణంలో ప్రధానంగా ఇవి ఉపయోగపడతాయి అని చెప్తాం. అయితే మరి ఐయుసి అని చెప్పింది కదా, వీళ్ళకి థ్రెటన్ ఎలా ఉంది ఈ బ్యాట్స్ కంటే? ఒకటి డీఫారెస్టేషన్, అడవులు నరికివేయడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతుంది. రెండు, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం వల్ల ఈ జాతులు అనేవి త్వరగా నశించబోతుంది. నేను చెప్పడం కాదు, ఐయుసి అని చెప్పేసింది. దెన్ క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పు రావడం వల్ల ఈ జాతుల సంఖ్య తగ్గుతుంది. కోవిడ్ తర్వాత అనేక రకాల అపోహలు రావడం వల్ల ఇవి సంఖ్య తగ్గిపోతుంది. నివాస స్థలాల నష్టము, ఇవి ఎక్కడ ఉన్నాక మనకు ఎక్కువగా నివాస స్థలాలుగా మారిపోతున్నవి, వీటి సంఖ్య రాను తగ్గుతుంది అని చెప్తారు. ఎందుకంటే పర్యావరణంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పుకొని ఇందాకని పైన. మరి హైలైట్స్ ఏంటి దీనికంటే, బ్యాట్స్ అనేవి ఫ్లయింగ్ మంబల్స్, ఇది ఒక బర్డ్ కాదు, ఎగిరే క్షీరదాలు. ప్లస్ ఎకోలేషన్, ప్రత్యేకంగా మైక్రోబ్యాట్స్ ద్వారా మార్గం గుర్తిస్తవి. ఐయుసిఎన్ ప్రకారం కొన్ని జాతులు అత్యంత ప్రమాదంలో పొంచి ఉన్నాయని చెప్తుంది. భారత్లో ఇవి బయోడైవర్సిటీలో కీలక భాగంగా పనిచేస్తాయి. బ్యాట్స్, ఫ్లయింగ్ మంబల్స్, పరాగ సంపర్కం జరుగుతుంది. పెస్ట్ కంట్రోల్ అంటే పురుగులను తింటే కాబట్టి పెస్ట్ కంట్రోల్ జరుగుతుంది. ఇది వ్యవసాయదారునికి ఎక్కువగా సహాయపడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేఫ్ థర్డ్ నియమాలు. ఏం చెప్తుంది ఇది? కేఫ్ థర్డ్ నియమాలు. ఏంటి ఇక్కడ కేఫ్ థర్డ్ అంటే మనకు అంటే, కేఫ్ థర్డ్ నియమాలు 2027-2032 కాలానికి కేఫ్ థర్డ్ నిబంధనలు అమలు చేయబడతాయి. చెప్తాను వినండి జాగ్రత్తగా. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను 113 గ్రాములు ఫర్ కిలోమీటర్, 113 గ్రామ్స్ పర్ కిలోమీటర్ నుండి 79.9 గ్రామ్స్ కిలోమీటర్ తగ్గించాలా. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఎమిషన్ ఏవైతే ఉంటాయో, గతంలో 1 కిలోమీటర్ నడిస్తే ఒక వెహికల్ 113 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యేది. దాన్ని మనం ఏం చెప్తున్నామో 79.9కి తగ్గించాలా అని చెప్పేసి కేఫ్ థర్డ్ నియమాలు చెప్పింది. విన్నారండి? ఇంకా డీటెయిల్గా వెళ్దాము. ఎలక్ట్రిక్ వాహనాలకు 3.0 సూపర్ క్రెడిట్ ఇవ్వబడుతుంది. ఇది శుభ్రమైన టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. ప్లస్ వాతావరణ మార్పు నియంత్రణలు కీలక పాత్ర పోయిస్తున్నవి. అయితే ఇంకా డెప్త్గా వెళ్తే కేఫ్ థర్డ్ నామ్స్ అంటే ఏంటి అసలు? కేఫ్ థర్డ్ నామ్స్ అంటే నియమాలు అంటే ఏంటి? కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది వాహన తయారీదారులు అమ్మే మొత్తం వాహనాల సగటు ఇంధన సామర్థ్యము కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల ప్రమాణంకు ఆధారంగా మీరు వెహికల్స్ తయారు చేయాలని చెప్తుంది. అంటే కేఫ్ థర్డ్ దశను భారత ప్రభుత్వము 2027-32 కాలానికి అమలు చేస్తుంది. ఈ దశలో ముఖ్య లక్ష్యం ఏంటంటే, సగటు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ను, ఉద్గారాలను 113 గ్రాముల పర్ కిలోమీటర్ నుండి 79.9 గ్రామ్స్ పర్ కిలోమీటర్కి తగ్గించాలా. అంటే ప్రతి కంపెనీ తన మొత్తం ఫ్లీట్ అంటే అన్ని మోడల్స్ కలిపి ఈ లక్ష్యాన్ని సాధించాలా. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక మోడల్ ఇస్తుంటుంది. ఏ మోడల్ ఇచ్చినా కూడా ఆ వెహికల్ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే 78.9 గ్రాముల కిలోమీటర్కి మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎమిషన్ను అంతవరకు తగ్గించాలని చెప్తుంది. ఇది పర్యావరణ రక్షణ మరి ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు కీలక భాగంగా ఉంటుంది. సరే, మరి ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 3.0 సూపర్ క్రెడిట్ మల్టిపుల్ ఇవ్వబడుతుంది. ఎప్పుడు అంటే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకము మొత్తం లెక్కల్లో 3 వాహనాల లాగా పరిగణించబడుతుంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అమ్మితే అది ఈక్వల్ టు 3 వెహికల్స్ అని చెప్తుంది.
విన్నారా? అయితే కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ వాహనాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించబడుతున్నవి. అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ మరియు క్లీన్ టెక్నాలజీపై దృష్టి పెరుగుతుంది. ఇది ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీల మార్పులను వేగవంతం చేస్తుంది. ఇంకాస్త మీకు వివరంగా అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలా. ఒక వెహికల్ 113 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే 113 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఇస్తుంది. దాన్ని 78.9కి తగ్గించాలని చెప్తుంది. విన్నారా? ఈ తగ్గించడం అంటే ఏంటి? ఇక్కడ మీకు ఇంకా వివరంగా చెప్తా చూడండి. ఇక్కడ 113 గ్రాముల కిలోమీటర్ నుండి 79.9 కిలోమీటర్ 78.9 గ్రాములను కార్బన్ తగ్గించాలా. అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, విన్నారా, కార్బన్ డైఆక్సైడ్ కిలోమీటర్కు వాహనం 1 కిలోమీటర్ ప్రయాణించినప్పుడు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ గ్రాముల్లో పరిమాణము, 1 కిలోమీటర్కు ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది అనేది గ్రామ్ ఫర్ కిలోమీటర్. తర్వాత ముందుగా కంపెనీల వాహనాల సగటు 113 గ్రాములు ఉండేది. 1 కిలోమీటర్ వెళ్తే 113 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసేది. దాన్ని ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, 78.9కి తగ్గించమని చెప్తున్నాడు. ఇప్పుడు లక్ష్యం ఏమిటంటే ఆ సగటును 78.9 గ్రాములకు ప్రతి కిలోమీటర్కి తగ్గించాలా. చూడండి ఇక్కడ ఇంకా మీకు అంటే ఏం చెప్పొచ్చు, ఇది ఒక్క వాహనం కాదు, కంపెనీ అమ్మే అన్ని వాహనాల సగటుకుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు ఎక్కువగా తయారు చేసి కాలుష్యాన్ని తగ్గించాలా. మీకు సింపుల్గా ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఉదాహరణకు ఒక కంపెనీ 3 కార్లు అమ్మింది అనుకోండి. ఒక కంపెనీ 3 కార్లు అమ్మితే ఫస్ట్ కార్ ఏం చేస్తుంది, 120 గ్రాములు పర్ కిలోమీటర్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. కార్ 2 100 గ్రామ్స్ పర్ కిలోమీటర్కు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. కార్ 3 1 కిలోమీటర్కు 80 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అయితే యావరేజ్గా 120 + 100 + 80/3 అంటే 100 గ్రామ్స్ కిలోమీటర్ అని చెప్తాం. కిలోమీటర్కు 100 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యావరేజ్ను 78.9 గ్రాముల కిలోమీటర్కు తగ్గించాలా అనేది గవర్నమెంట్ చెప్తుంది. అదే కేఫ్ థర్డ్ నామ్స్ అని చెప్తుంది ఇక్కడ. అంటే తక్కువ కిలోమీటర్ గ్రాముకు తక్కువ కాలుష్యము క్లీనర్ వెహికల్గా ఉంటుంది. ఇది ఫాలో కావాలని చెప్తుంది. మరి ఫాలో అవుద్ది, దీని యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది అంటే ముఖ్యంగా వచ్చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కంట్రోల్ చేయవచ్చు. భారత క్లైమేట్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, విన్నారా, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించే కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, 2030 నాటికి ఎంత తగ్గించాలని చెప్పేసి ప్యారిస్ అగ్రిమెంట్ లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది. ఇంధన దిగుమతులపై ఆధారం తగ్గించవచ్చు. విన్నారా, ఎలక్ట్రికల్ వెహికల్ అడాప్టేషన్ వేగంగా పెరుగుతుంది. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ వైపు మార్పు ఎక్కువగా జరుగుతుంది అని చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే కేఫ్ థర్డ్ నామ్స్ అనేవి కార్ కంపెనీస్ కోసము కార్బన్ డైఆక్సైడ్ తగ్గించే ఫ్లీట్ బేస్డ్ రూల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బూస్ట్ ఇవ్వచ్చు అని చెప్తుంది ఇక్కడ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి రాష్ట్రాలకు సంబంధించి ఏముంది, ఇటీవల 18వ రోజు రాష్ట్రాలకు సంబంధించి వార్తలు ఏమున్నవి. మొట్టమొదటి ఏం చెప్తుందంటే మేఘాలయ అని చెప్తాం. మేఘాలయలో ఉన్న భాషలు ఏం చెప్తుంది, మేఘాలయలో ఉన్న భాషలు అని అంటే మేఘాలయ రాష్ట్రంలో ఖాసీ, గారో అధికార భాషలుగా ప్రకటించబడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. విన్నారా? తర్వాత ఇంగ్లీష్ కూడా అధికార భాషగానే కొనసాగుతుంది. ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో ఈ భాషలు అంటే ఈ లాంగ్వేజెస్ ప్రభుత్వ కమ్యూనికేషన్లో ఉపయోగపడతాయి. అసెంబ్లీ చర్చలో కూడా వీటిని వినియోగించవచ్చు. ఇది సాంస్కృతిక పరిరక్షణకు సహాయపడుతుందని చెప్పేసి మేఘాలయలో గారో, ఖాసీ భాషలను రాష్ట్ర అధికార భాషలుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అందరికీ తెలిసిందే, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం ఒకసారి. మేఘాలయలో ఖాసీ, గారో అధికార భాషలు ఎలా అయ్యాయి, ఏ విధంగా చేయవచ్చు అంటే మేఘాలయలో అధికార భాషల మార్పు కోసం ముందుగా ఏం చేయాలి, నాట్ ఓన్లీ మేఘాలయ, ఏ రాష్ట్రమే అధికార భాషగా చేయాలంటే వాటికి ప్రాసెస్ ఏంటి ఏం చెప్తుంది. మేఘాలయలో అధికార భాషల మార్పు కోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయము క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ అమెండ్మెంట్ బిల్ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ బిల్లు అసెంబ్లీలో చర్చించి ఆమోదం పొందాల.
ఆ బిల్లు ఏం చేయాలి, అసెంబ్లీలో చర్చించి ఆమోదం పొందాలి. ఆమోదం తర్వాత బిల్లు గవర్నర్కు పంపబడుతుంది. గవర్నర్ ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. రాష్ట్రంలో అధికార భాషలుగా ఉండాలంటే ప్రాసెస్ ఇది, పాలిటిక్స్ సంబంధించిన అంశం. తర్వాత ఏం చేస్తుంది, ఈ అంశాన్ని ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ భాషలను, ఆ లాంగ్వేజ్లను అధికారిక భాషల్లో అధికారికంగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మరి దీనికి రాజ్యాంగపరమైన ఆధారం ఏముంది అంటే ఆర్టికల్ 345 ప్రకారము రాష్ట్రాలు తమ అధికారిక భాషలు నిర్ణయించుకునే హక్కు కలిగి ఉన్నాయి. ప్లస్ రాష్ట్రం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అధికార భాషలో ప్రకటించవచ్చు. ఇంగ్లీష్ కొనసాగించాలా లేదా అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికే నిర్ణయం వదిలివేయడం జరుగుతుంది. ఇది ఇటీవల వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మేఘాలయ, అంటే మేఘాలయ సందర్భంలో చూసినట్టయితే కాశీ మరియు గారో ప్రాంతీయ ప్రధాన తెగల భాషలు, రీజనల్గా ఉన్నటువంటి ట్రైబ్ లాంగ్వేజెస్, వాటికి అధికారిక హోదా ఇవ్వడం ద్వారా కల్చరల్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, స్థానిక పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది. ఇప్పుడు ఇవి గవర్నమెంట్ కమ్యూనికేషన్ మరియు అసెంబ్లీ డిబేట్లో కూడా ఉపయోగించవచ్చు. ఆర్టికల్ 345 స్టేట్ డిసైడ్స్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ త్రూ లా అని చెప్తాం ఇక్కడ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక తర్వాత వచ్చేసి కొత్త కెక్కో జాతి. ఇది ఏం చేస్తుందంటే ఇది త్రిపుర రాష్ట్రంలో ఇది బయలుపడింది అని చెప్తాము. న్యూ క్రెకో స్పేసెస్, త్రిపుర రాష్ట్రంలో కొత్త కెక్కో జాతి కనుగొనబడ్డది. దీనికి సైట్రోక్టస్ జాయ్ అనే పేరు పెట్టినారు. ఎందుకంటే ఒక సైంటిస్ట్ కనపడ్డాడు కాబట్టి అతను నామకార్థంగా పెట్టినారు. ఇది బెంట్ టాయిడ్ కేకో జాతికి చెందింది. ఇదంటే ఏంటో చెప్తాను మీకు త్వరలో. జయాదిత్య పరకయాస్త గౌరవార్థము ఈ పేరు పెట్టడం జరిగింది. ఇది ఈశాన్య భారతదేశ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అడవుల్లో నివసించే ఒక చిన్న సరీసృపము. దీని కనుగొనడంతో ఈశాన్య భారతదేశంలో జాతుల సంఖ్య 31కి పెరిగింది. ఇది ఆ ప్రాంతంలో ఉన్న సమృద్ధమైన బయోడైవర్సిటీని చూపిస్తుంది మరియు సంరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే సార్, బెంట్ టాయిడ్ కెక్కోస్ అంటే ఏంటి అంటే ఇది త్రిపురలో కొత్తగా కనుగొన్న యొక్క సైంటిస్ట్ ఆధారంగా నామకరణం చేయడం జరిగింది. బెంట్ టాయిడ్ గ్రేకో అనేది క్రిప్టోడక్టస్ అనే జాతికి చెందినటువంటి కెక్కో జాతి. వీటికి కాళ్ళు అనేవి కొంచెం వంగి ఉంటాయి కాబట్టి బెంట్ టాయిడ్ అని పిలిచినాం. వీటి కాళ్ళు అనేవి కొంచెము వంగి ఉంటాయి. వంగి ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చెప్తాం. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి, అడవులు, రాళ్ళు, చెట్ల యొక్క తొర్రల్లో వాటిలో నివసిస్తాయి. మరియు ఇంకేం చేస్తాయి, కెమోఫ్లైజ్లకు ఎక్కువగా కలిగి ఉంటాయని చెప్తాం. ఇవి సాధారణంగా రాత్రిపూట మాత్రం చురుకుగా ఉంటాయి. మరి పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఈ జాతులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే గట్టి పట్టుదల ఉంటుంది. వేలు వంగి ఉంటాయి కాబట్టి గట్టిగా పట్టుదల ఉంటుంది. తర్వాత స్టిక్కీ ప్యాడ్స్ లేకపోవడము, శత్రువుల నుంచి రక్షణ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని చెప్తాము. ఇక్కడ ఏం చెప్తుంది, గ్రెకో అనేది రెప్టైల్, క్రిప్టోడక్టస్ అనేది బెంట్ టాయిడ్ అంటే వంగినటువంటి కాళ్ళు ఉంటాయి కాబట్టి గట్టి పట్టుదల ఉంటుంది వాటికి. నార్త్ ఈస్ట్ ఇండియాలో బయోడైవర్సిటీకి ఇవి కొంతవరకు హాట్స్పాట్కి బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నేమింగ్ ఆఫ్ అండ్ డన్ టు హానర్ సైంటిస్ట్. పేరు ఎలా పెట్టినారంటే ఆ సైంటిస్ట్ కనుగొన్నాడు కాబట్టి ఆయన పేరు మీదుగా పెట్టేసినారు. త్రిపురలో న్యూ గ్రేకో అనేది బయోడైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ఒక సరీసృపం అని చెప్పేసి పేర్కొంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు 18వ రోజు 18th ఏప్రిల్ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మండే కదా, మండే రోజు మాకు ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2కు ఇంటెన్సివ్ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2కి మనకు బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మండే రోజు అని చెప్తాం. రేపు మార్నింగ్ 9 AM కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కాస్త ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది, తర్వాత బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎగ్జామ్ వరకు ఉంటుందండి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇది కోచింగ్ అనేది ఎగ్జామ్ వరకు ఉంటుంది. మెటీరియల్ ఇవ్వబడుతుంది, డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్ టెస్ట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్డ్గా. ఆ క్వశ్చన్ పేపర్ చదువుకున్నవాడికి ఎగ్జామ్లో ఈజీగా పాస్ కావచ్చు. పాస్ కావడం కాదు, పాస్ అందరూ అవుతారు, జాబ్ ఈజీ కొట్టుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మండే నుంచి బ్యాచ్కు మీరు అడ్మిట్ కావచ్చు. ఇది ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉందండి.
విన్నారా? ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. ఇది 18th ఏప్రిల్ రోజు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.